42వ ఎస్ఎల్బీసీ టన్నెల్లో తవ్వకాలు జరుగుతున్నాయి. కన్వేయర్ బెల్ట్ విస్తరణను సిబ్బంది పూర్తి చేసింది. మట్టి బురద తొలగింపు పనులు వేగంగా సాగుతున్నాయి. టీబీఎం మిషన్ శకలాలను తొలగించేందుకు రెస్క్యూ బృందాలు ప్రయత్నము చేస్తున్నాయి. 42వ రోజు రెస్క్యూ ఆపరేషన్ పై డీటెయిల్స్ మనకు నరేంద్రాచారి అందిస్తారు. నరేంద్రాచారి, ఎస్ఎల్బిసి వద్ద 42వ రోజు కూడా సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అయితే గల్లంతైన 6 మంది కోసం ఇంకా అన్వేషణ కొనసాగుతూ ఉంది. ప్రస్తుతానికైతే నిషేధిత ప్రాంతం ఏదైతుందో నిషేధిత ప్రాంతంలో ఈ రోజు తవ్వకాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అయితే ప్రమాదం జరిగిన ప్రాంతంలో నిషేధిత ప్రాంతంగా గుర్తించడం జరిగింది. ఆ ప్రాంతానికి ఇప్పటివరకు ఎవరు వెళ్ళలేదు. అయితే ఈ రోజు మాత్రం నిషేధిత ప్రాంతానికి కూడా వెళ్ళడం జరిగింది. సహాయక బృందాలు అక్కడ తవ్వకాలు కొనసాగిస్తున్నారు. దానికి సంబంధించి కూడా సోరంగంలో ఉబ్బికి వస్తున్నట్టు భారీగా నీటిని 150 HP సామర్థ్యం గల భారీ మోటార్లతో బయటికి పంపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ గల్లంతైన 6 మంది కోసం కొనసాగుతున్న ప్రదేశంలో తవ్వకాలు కొనసాగుతున్నాయి. 6 మందికి సంబంధించి కూడా వారిని బయట తీసుకొచ్చేందుకు ఇప్పటికైతే అహర్నిశలు కూడా ఈ సహాయ బృందాలు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎస్ఎల్బిసి వద్ద చూసుకున్నట్టయితే 42వ రోజు కూడా ఈ చేరుకున్నాయి. సహాయ చర్యలు 42వ రోజుకు చేరుకున్నాయి. గల్లంతైన 6 మంది కోసం ఇంకా అన్వేషణ కొనసాగుతూనే ఉంది. మనం చూసుకున్నట్టయితే దాదాపు సోరంగం నుంచి బొర్ర మట్టిని బయటకు పంపే కన్వేయర్ బెల్ట్ ద్వారా బయట పంపిస్తున్నారు. జోష్న. రైట్.